సీతారాముల పెళ్లికి 15 రోజుల సమయం ఎందుకు పట్టింది? కోడలు గొప్పనా, అల్లుడు గొప్పనా? అసలు పెళ్లికి ముందు ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి? అసలు శివధనుసు ప్రాముఖ్యత ఏమిటి? కీప్ వాచింగ్. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి జనక మహారాజు యాగానికి బయలుదేరి వెళ్లారు. విశ్వామిత్రుడు జనకునితో రామలక్ష్మణులు ఇద్దరు శివధనుసుని చూడడానికి ముచ్చట పడుతున్నారని, దానిని ఒక్కసారి చూస్తే ఎంతగానో సంతోషించి వెళ్లిపోతారని చెప్పాడు. అడిగారు కదా అని చెప్పి చూపించి వెళ్లిపోమని చెప్పలేదు. ముందుగా శివధనస్సు అసలు అతని దగ్గరికి ఎలా వచ్చింది, అసలు దాని గొప్పతనం ఏమిటి, అసలు శివధనస్సు అంటే ఏమిటి, ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా గొప్పది లేదా చెడ్డనిది అంటే వెంటనే వారిని నమ్మేయకూడదు. అసలు దాని అంతరార్థం గ్రహించాలి. అది మంచిది అని గాని చెడ్డది అని గాని మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే దాని విలువ ఏంటో అర్థమవుతుంది. శివధనస్సు చాలా గొప్ప ధనుసు. శివధనస్సు శివుని చేత ఇయ్యబడినది. ఎన్నో ఏళ్లుగా జనకుని దగ్గర పూజలు అందుకుంటూ ఉన్నది. అది ఎలాంటి ధనస్సు అంటే దానిని 8 చక్రాలు ఉన్న ఒక దివ్యమైన పెట్టెలో పెట్టి దాన్ని లాగాలంటే దాదాపు 6000 మంది బలిష్ఠులైన వారు కావాలి. అంటే 6000 బాడీ బిల్డర్స్ లాంటి వాళ్ళు కావాలి. పూర్వం దక్షుడు యజ్ఞం చేస్తూ ఉండగా శివునికి హవిస్సులు ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ దేవతలు హవిస్సు పుచ్చుకోవడానికి కూర్చున్నారు. ఇక్కడ భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక దాక్షాయణి స్వరూపంలో ఉన్న అమ్మవారు అంటే పార్వతీదేవి తన శరీరాన్ని వదిలేసింది. శివుడు ఎంతగానో ఆగ్రహించి తన శివధనస్సు పట్టుకొని దేవతలతో యుద్ధానికి బయలుదేరాడు. ఇక్కడ చూడండి, శివుడు 2 స్వరూపాలుగా ఉంటాడు. ఒకటి ప్రశాంతంగా ఉన్నప్పుడు శివుడిగా ఉంటాడు, అలాగే కోపంగా ఉన్నప్పుడు శిక్షకుడై రుద్రునిగా మారిపోతాడు. ఇక్కడ శివుడు మహారుద్రుడై దేవతలు పని పట్టాలంటూ శివధనస్సు ఎత్తుకొని బయలుదేరి వెళ్ళాడు. దేవతలు శివుని కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు. శివుడు శాంతించి తన శివధనస్సును దేవతలకు ఇచ్చేశాడు. జనకుడి వంశస్థుడైన నిమి చక్రవర్తి నుంచి 6వ వాడైన దేవరథునికి దేవతలు తమ దగ్గర ఉన్న శివధనస్సును బహుమతిగా ఇవ్వడం జరిగింది. దేవరథుని నుంచి శివధనస్సు జనకుడి దాకా వచ్చింది. చూడండి, తమ పూర్వీకుల కాలం నుంచి వస్తున్న దాన్ని జనకుడు ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చాడు. ఇదిలా ఉండగా జనకుడు ఒకసారి యాగం చేస్తూ భూమిని దున్నుతున్నప్పుడు తన నాగటి చాలుకి ఒక పెట్టె తగిలింది. ఏమిటా అని తెరిచి చూడగా అందులో నుంచి ఒక బాలిక బయటికి వచ్చింది. ఆవిడే సీత. తనకి ఎవరూ సీత అని నామకరణం చేయలేదు. తనకి తానే సీతగా పిలువబడింది. ఇక్కడ చూడండి, సీత అంటే నాగటి చాలుకు తగిలి బయటికి లేచినది అని అర్థం. జనకుడికి సొంతంగా పుట్టిన కుమార్తె కాదు, కానీ జనకుడే పెంచాడు కాబట్టి తనని జానకి అని పిలవసాగారు. ఇక్కడ చూడండి, సీతమ్మ వారు స్వయంగా పుట్టిన మనిషి కాదు, ఆవిడ అయోనిజ. జనకుని కుమార్తెగా పిలువబడుతున్న జానకి మహా సౌందర్య రాశి. ఆమె సౌందర్యానికి మెచ్చి రాక్షసులు, దేవతలు, కిన్నెర కింపురుషులు సైతం ఆమెని భార్యగా పొందడానికి నిలబడేవారు. అందుకే జనకుడు సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించాడు. వీర్యశుల్క అంటే ఆమెని పొందాలంటే వీరత్వం నిరూపించుకొని మరీ పొందవలెను. ఇక్కడ చూడండి, అసలు స్త్రీని ఒక వీరుడికే ఎందుకు ఇవ్వాలి? అసలు వీరత్వం ఒక్కటేనా చూడాల్సింది? మంచి గుణాలు, గుణగుణాలు చూడనవసరం లేదా? స్త్రీ అంటే ఒక మామూలు మనిషిగా కాకుండా ఎంతో అపురూపమైన దానిగా గౌరవించేవారు. అందుకే అంతటి అపురూపమైన దాన్ని కాపాడాలంటే ఎంతో బుద్ధి గలవాడు, ఎంతో ధైర్యం గలవాడు, ఎంతో బలశాలి అయి ఉండాలి, ఎంతో పరాక్రమం ప్రదర్శించేవాడై ఉండాలి. పరాక్రమం అంటే కేవలం బలం మాత్రమే కాదు, అది కష్టాన్ని తట్టుకోగల శక్తి, దేన్నైనా ఎదిరించగల ధైర్యం. ఇదంతా ప్రదర్శించిన వారికి సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అదే ఇప్పుడున్న జనరేషన్స్ తో పోల్చుకుంటే ఇప్పుడున్న వారు పిల్లల్ని ఇవ్వాలంటే ఆస్తులున్నాయా, జాబ్ ఉందా, పిల్లల్ని పోషించగల శక్తి తనకి ఉందా, అలాగే కోరిన సుఖాలను ఇవ్వగలడా అని చూస్తున్నారు. తరువాత జనకుడికి స్వయంగా తనకు ఒక కూతురు పుట్టింది. ఆవిడే ఊర్మిళ. ఇప్పుడు సీతమ్మకి కళ్యాణం చేయవలసిన సమయం వచ్చింది. ఎవరైతే శివధనస్సును లేపి ఎక్కువ పెడతారో వాళ్ళకే సీతమ్మనిచ్చి వివాహం చేస్తానంటూ చెప్పాడు. కానీ శివధనస్సును ఎక్కువ పెట్టగలిగే వారికే ఎందుకు? రాముడి బదులుగా ఇంకెవరైనా శివధనస్సును ఎక్కువ పెట్టి ఉంటే? జనకుడు మహాజ్ఞాని, అతనికి అంతా తెలుసు. వచ్చిన రాముడు మహావిష్ణువు అవతారం అని కూడా తెలుసు. శివధనస్సును లేపగల వీరుడు మహావిష్ణువు ఒక్కడే. అతని అవతారమే శ్రీరాముడు. కాబట్టి ఖచ్చితంగా రాముడు మాత్రమే శివధనస్సును ఎత్తగలడని నమ్మాడు జనకుడు. ఇక్కడ జనకుడు శివుడికి మహావిష్ణువుకి మధ్య ఏమి భేదం చూడడం లేదు. శివధనస్సును ఎక్కువ పెట్టడానికి అక్కడున్న రాజులు, దేవతలు, రాక్షసులు, కిన్నెర కింపురుషులు అందరూ ప్రయత్నించారు. ఒక్కరు కూడా దానిని లేపి ఎక్కువ పెట్టలేకపోయారు. ఇప్పుడు విశ్వామిత్రుడు రాముడి వంక చూస్తూ, వత్స, నువ్వు వెళ్లి ఒక్కసారి ఆ శివధనస్సును పరిశీలించవలసింది అని కోరాడు. గురువు ఆజ్ఞ మేరకు రాముడు లేచి నమస్కరించి శివధనస్సును పరిశీలించసాగాడు. శివధనస్సుని చూడగానే రాముడికి ఒక చిన్న ఉత్సాహం కలిగింది. దానిని ఒక్కసారైనా పట్టుకోవాలనుకున్నాడు. వెళ్లి వెంటనే పట్టుకోలేదు. ఎందుకంటే తన గురువు అయిన విశ్వామిత్రుడు కేవలం పరిశీలించమని మాత్రమే చెప్పాడు. ఒకసారి గురువు వంక తిరిగి, గురువు గారు, మీరు అనుమతిస్తే నేను ఒక్కసారి దాన్ని ముట్టుకొని ఆనందిస్తాను.
నాకు ఎంతగానో ఉత్సాహంగా ఉంది. అలాగే ముట్టుకున్న తర్వాత ఒక్కసారి ఎక్కువ పెడతాను అన్నాడు. విశ్వామిత్రుడు సరే అని అంగీకరించాడు. ఇప్పుడే మహాకార్యం జరగబోతుంది. రాముడు శివధనుస్సుకి నమస్కరించి తన చేత్తో పట్టుకొని అమాంతం అలానే పైకి లేపాడు. ఎంత సులువుగా పైకి లేపాడంటే ఏదో చిన్న కర్రపుల్లని తీస్తున్నట్టుగా, అస్సలు శ్రమ పడినట్టుగా కనిపించలేదు. ఇంకొక చేత్తో నారిని తీస్తూ దాన్ని బిగించాడు. అదే చేత్తో నారిని పట్టుకు గుంజాడు. శివధనుసు మధ్యకు విరిగిపోయింది. ఇదంతా అలా చూస్తున్న వారికి ఏమీ అర్థం కాలేదు. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. ఆ శివధనుసు విరిగిన శబ్దానికి అక్కడున్న రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప మిగిలిన వారంతా మూర్చబోయారు. జనరల్ గా చూస్తూ ఉండండి, ఏదైనా ఒక పెద్ద బాంబు పేలినా, పెద్ద శబ్దం వచ్చినా, ఏదైనా భయంకరమైనది చూసినా కొంతమంది అలానే అన్కాన్షియస్ అయి పడిపోతుంటారు. వీటిని ఎదుర్కోవాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. అది ఉన్నవారు మాత్రమే అలాంటి వాటిని ఎదుర్కోగలరు. అందరూ తేరుకున్నారు. ఇప్పుడు చూసేసరికి రాముడి చేతిలో ఉన్న శివధనుస్సు విరిగిపోయి ఉన్నది. జనకుడికి అర్థమైంది. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే సీతమ్మను అప్పగించాలనుకున్నాడు. సీతమ్మకు తగ్గ వరుడు దొరికాడని, దశరథుడి కుమారుడని, విశ్వామిత్రుని చేత తీర్చిదిద్దబడ్డాడని ఎంతగానో పొంగిపోయాడు. ఇక్కడ చూడండి, రాముడేమో మనిషి రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు, కాని సీతమ్మ అయోనిజ. ఆమె మనిషిగా పుట్టలేదు, కాని మనిషిగానే బ్రతికింది. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఏ జన్మలోనైనా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు దంపతులుగానే ఉంటారు. ఇక్కడ వారు దేవతా స్వరూపులే అయినా మనుషులుగానే బతికారు. ఎందుకంటే మనిషి నడవడిక ఎలా ఉండాలో చూపించడానికి. రానున్న కాలంలో రాముడి సౌభాగ్యం అంతా సీతమ్మలోనే ఉంది. ఎందుకంటే రామాయణాన్ని ఎన్నడూ కూడా రాముడి కథగా కంటే సీతమ్మ కథగానే చెప్పబడింది. రామాయణానికి మరో పేరు సీతాయాస్ చరితం మహత్, అంటే సీతమ్మ యొక్క మహాచరిత్ర అన్నట్టు. కానీ ఇప్పుడు శివధనస్సు విరవగానే రాముడికి సీతమ్మకి పెళ్లి అవ్వలేదు. శివధనస్సు విరగడానికి, సీతారాముల కళ్యాణం జరగడానికి మధ్యలో 15 రోజుల సమయం పట్టింది. కానీ అంత సమయం ఎందుకు పట్టింది? ఇది మనకి అయోధ్యకాండలో చెబుతారు. ఇక్కడ సీతమ్మని ఎవరికిచ్చి వివాహం చేయాలో జనకుడు నిశ్చయించారు, అంటే తన తండ్రి నిర్ణయించాడు. కానీ రాముడు సీతమ్మని చేసుకోవాలా వద్దా అని నిర్ణయం రాముడి తండ్రి అయిన దశరథుడు తీసుకోవాలి. అందుకే రాముడు తన తండ్రి ఆజ్ఞ కావాలంటూ కోరాడు. అంటే చూడండి, అప్పటి నుంచే కనీసం తను పెళ్లి చేసుకోబోయే వారిని తన తండ్రి గారు అనుమతించాలి. తండ్రి గారే నిర్ణయించాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలంటూ. కానీ ఇప్పుడున్న కాలంలో వారికి వారే డిసైడ్ అయిపోతున్నారు. కనీసం తల్లిదండ్రులకు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు కొందరికి. వెంటనే విశ్వామిత్రుని సలహా మేరకు జనకుడు ఈ జరిగిన విషయాన్నంతా దశరథుడికి తెలియజేయడానికి కబురు పంపాడు. మిథిలా నగరం నుంచి అయోధ్యకు వెళ్ళడానికి 3 రోజుల సమయం పడుతుంది. అలాగే జరిగిందంతా తెలుసుకున్న దశరథుడు వెంటనే సంతోషించి పెళ్లికి ఒప్పుకోలేదు. ముందుగా తన దగ్గరున్న గురువులను, మంత్రులను అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. జనకుడు ఎటువంటి వాడు, అతడి వృత్తాంతం ఏమిటి, ధార్మికమైన రాజ్యం చేస్తున్నాడా, ఇలా కుశల ప్రశ్నలు వేశాడు. ఇక్కడ చూడండి, రాజు ఎలా ఉంటే రాజ్యం అలా ఉంటుంది. ఇంటి పెద్ద అయిన తండ్రి ఎలా ఉంటే ఇల్లు అలా నడుస్తుంది. అందుకే తండ్రి ఎలా ఉంటే కూతురు కూడా అలానే ఉంటుందంటూ, అందుకే సీతమ్మను కోడలిగా చేసుకునే ముందు తన తండ్రి అయిన జనకుడు ఎటువంటి వాడో పరిశీలించాడు. అందుకే ఇప్పుడు కూడా పెళ్లి జరగాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తూ ఉండాలి అంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడున్న జనరేషన్స్ లో పిల్లలు ఎక్కువ శాతం వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారా, లేదా ఫోన్స్ లో, ఫ్రెండ్స్ లో, లేదా ఇంకెక్కడో బయట ఉంటున్నారా? అంటే దాదాపు ఇంటి నడవడికకి దూరంగా ఉన్నట్టే కదా. అందుకే ఇప్పుడున్న కాలంలో తండ్రిని బట్టి పిల్లల్ని జడ్జ్ చేయడం కరెక్టేనా, లేదా పిల్లల్ని బట్టి ఫ్యామిలీని జడ్జ్ చేయడం కరెక్టేనా? తల్లిదండ్రులు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎంతమంది పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు చెడు వ్యసనాలకు అలవాటైనా పిల్లలు ఎంత గొప్ప స్థాయిని అధిగమిస్తున్నారు? మీరే డిసైడ్ చేయండి. అక్కడ ఉన్న మంత్రులందరూ జనకుడు మహాజ్ఞాని, ధార్మికమైన రాజ్యం చేసేవాడు, దైవాన్నే నమ్మినవాడు, ఎంతో పుణ్యం కలవాడు. కాబట్టి సీతమ్మను రాముడికిచ్చి వివాహం చేయడం మంచిదే అంటూ చెప్పారు. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దశరథుడు తన దగ్గరున్న సైన్యాన్ని, కొడుకులని, మంత్రులని, సామంత్రులని, ఇంకా బంగారాన్ని, వజ్రాలను, రత్నాలను అన్నిటిని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఇక్ష్వాకు వంశంలో తల్లులని పెళ్లికి తీసుకెళ్లరు. అందుకే దశరథుడు రాణుల్ని వదిలేసి మిగిలిన వారందరితో మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ జనకుడు అల్లుణ్ణి తెచ్చుకోవడం కంటే దశరథుడు కోడల్ని తెచ్చుకోవడం అనే విషయం పైన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే కోడలు బుద్ధి వల్లనే అత్తగారిల్లు కాని, తన పుట్టినిల్లు గాని ప్రభావితం చెందుతుంది. కోడలు గొప్పతనం 2 ఇండ్లకి పాకుతుంది. అందుకే కోడలికి అంత గొప్ప స్థాయిని ఇచ్చారు. తర్వాత దశరథుడు జనకుడిని కలిశాడు. జనకుడు రాముడిని కాని, దశరథుడు సీతమ్మని కాని తమ తమ బిడ్డలను పెళ్లి చేసుకోమని కోరలేదు. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకోవాల్సింది తండ్రులే. కాబట్టి వారు పెద్దవారై వారు మాత్రమే మాట్లాడుకున్నారు. జనకుడు దశరథునికి నమస్కరించి తన కూతురైన జానకిని తన కోడలిగా చేసుకోవాల్సింది అంటూ కోరాడు. దీనికి దశరథుడు ప్రతి నమస్కారం చేసి, అయ్యా జనక, నువ్వు కన్యను దానం ఇచ్చేవాడివి. దానం ఇచ్చేవాడు ఉన్నప్పుడే పుచ్చుకునేవాడు ఉంటాడు.
దానం ఇచ్చేవానిదే పెద్ద స్థాయి. కాబట్టి నేనే నీకు కృతజ్ఞుడను. నాకు చాలా సంతోషమే. నీవు నీ బిడ్డను ఇవ్వబోతున్నావు. నీవే గొప్పవాడివి. అలాగే నువ్వు కూడా నా కొడుకుని అల్లుడిగా అంగీకరించు అంటూ కోరాడు. ఇప్పుడు ఎంతమంది జరుగుతున్న పెళ్లిలో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు? మీరు ఎప్పుడన్నా గమనించారా? ఇక రానున్న వీడియోలో సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది, ఇంకా ఏ ఏ వివాహాలు జరిగాయో చర్చించుకుందాం. అంతవరకు సెలవు.